అందరికీ నమస్కారం. డైరెక్టర్ వేణు దిల్ రాజు బ్యానర్ లో ఒక ఫ్లాప్ ఒక హిట్. నితిన్ గారు ఒక హిట్ ఒక ఫ్లాప్. దిల్ రాజు గారు, వేణు శ్రీరామ్ గారు, నితిన్ గారు ముగ్గురు కలిసి కాంబినేషన్ లో మూడో సినిమా తమ్ముడు సినిమా నిన్న చూడడం జరిగింది. సినిమా ఎలా ఉందో చూద్దాం. దిల్ రాజు బ్యానర్ అంటేనే కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. వేణు శ్రీరామ్, నితిన్ మూడో సినిమా అనేటప్పటికి ఇంకా కొంచెం ఎక్స్పెక్టేషన్ పెరిగింది. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి టైటిల్ తమ్ముడు తీసుకున్నారు. దీనితో ఇంకా కొంచెం ఎక్స్పెక్టేషన్ బాగా పెరిగింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే, సినిమా ఓపెన్ చేయగానే వైజాగ్ లో ఒకప్పుడు గ్యాస్ లీక్ అయి చాలా మంది చనిపోయింటారు. ఇదే కథాంశంతో తీసుకొని రూపొందించినటువంటి సినిమా తమ్ముడు. అక్కడ చాలా మంది చనిపోతారు. చనిపోయిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. జాయిన్ చేసిన తర్వాత ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన ఒకతను కొన్ని చెక్కులు ఇస్తాడు. ఆ చెక్కులు, ఆ నష్టపరిహారం వాళ్ళు తీసుకోకుండా నాకు న్యాయం కావాలి అని పోరాటం చేస్తారు. ఆ పోరాటానికి సంబంధించినటువంటి కథ ఇది. వీళ్ళను ఎవరు సేవ్ చేస్తారు అని ఓపెన్ చేయగానే, నితిన్ ఒక ఆర్చర్. అతను నేషనల్ లెవెల్లో టాప్ ర్యాంక్ ఉండి ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియాకు గోల్డ్ మెడల్ సాధించాలా అని ఆశయంతో ఉన్నటువంటి అతను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కడే కానీ ఆర్చర్ లో 10 పాయింట్స్ రావు. కోచ్ వచ్చి నువ్వు ఏదో మిస్ అయ్యావు, నీకు ఇంటర్నల్ గా ఏదో ప్రాబ్లం ఉంది, చెక్ చేసుకో వెళ్ళి అని వెళ్తాడు. ఇందులో అక్కడ ఒక అమ్మాయికి ఆల్రెడీ నితిన్ చిన్నప్పుడు ఒక అమ్మాయికి హెల్ప్ చేసి వాళ్ళ నాన్న చనిపోయి ఉంటే ఆ అమ్మాయిని చదివించి పెద్ద చేసింటాడు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. ఆ అమ్మాయి కూడా నువ్వు ఏంటి నీ ప్రాబ్లం, ఎందుకు నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు అని ఇంటర్నల్ గా నువ్వు ఆలోచించు, ఫిజికల్ గా నువ్వు బాగున్నావు, తర్వాత ఇంటర్నల్ గా ఏదో ప్రాబ్లం ఉంది అని చెక్ చేసుకుంటే అతను ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే లయ ఒక అతన్ని ప్రేమించి ఉంటుంది. ఆ ప్రేమించిన అతనికి లెటర్ ఇవ్వమని చెప్పి చిన్నప్పుడు నితిన్ కి ఇస్తుంది. నితిన్ ఇవ్వకుండా వాళ్ళ నాన్న అడ్డగించి ఎవరు ఇచ్చారు లెటర్ అంటే అక్కడ నితిన్ వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే లయాకు ప్రేమించిన వాడితో కాకుండా ఇంకొక అతనితో పెళ్లి చేస్తాడు. లయ పెళ్లి అయిన తర్వాత వెళ్ళిపోతూ మీరు ఎప్పుడు జన్మలో నా ముఖం చూడకండి అని చెప్పి వెళ్ళిపోతుంది. లయ అదే వైజాగ్ కు చెందినటువంటి ఒక హై పొజిషన్ లో ఉండి ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన గ్యాస్ లీక్ అయిన దానికి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి గవర్నమెంట్ ఆ అమ్మాయిని ఆఫీసర్ గా నియమిస్తారు. ఆ గవర్నమెంట్ ఆఫీసర్లు ఒక 5 మంది రిపోర్ట్ ఇచ్చిన తర్వాత లయ ఫైనల్ చేస్తే ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వాటిపైన చర్యలు తీసుకునే దానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక విలన్ ఇంట్రొడక్షన్ కి వస్తే, విలన్ ఒక అనాథ, ఎవరో తీసుకెళ్లి పెంచుకొని ఉంటారు. వాళ్ళనే చంపేసి వాళ్ళ ఆస్తి మొత్తం తీసుకొని వాళ్ళతో వచ్చినటువంటి ఇన్సూరెన్స్ తో పెద్ద కంపెనీ స్థాపించి ఏదైనా కంపెనీ నష్టం వస్తే దాన్ని కాల్ చేసి దానికి వచ్చినటువంటి ఇన్సూరెన్స్ తో ఉంటాడు. అంటే కొంచెం హై పొజిషన్ లో ఉంటాడు. విలన్ ఇంట్రొడక్షన్ కూడా బాగుంటుంది. ఎందుకంటే అతనికి కొంచెం సౌండ్ పడదు. ఎక్కువ ఏదైనా సౌండ్ చేస్తే అతనికి బాగా డిస్టర్బెన్స్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ క్యారెక్టరేషన్ బాగుంటుంది విలన్ క్యారెక్టర్. విలన్ ఆ 5 మంది ఆఫీసర్లను పట్టుకొని వాళ్ళ ఫ్యామిలీని బెదిరించి ఆ రిపోర్ట్ మీద సంతకం పెట్టుకుంటాడు. మేము సంతకం పెడితే సరిపోదు, మా పై ఆఫీసర్ పెట్టాలి, ఆవిడ ఎటువంటి పరిస్థితుల్లో పెట్టదు అని. తర్వాత ఇక్కడ నుంచి లయాను ఓపెన్ చేస్తే, లయ ఆల్రెడీ అంబర్గుడి అనేటటువంటి ఒక విలేజ్ కి వెళ్లి అక్కడ పూజలు చేస్తూ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీతో. నితిన్ అక్కడ నుండి ఇద్దరి మధ్యలో కన్వర్జేషన్ జరిగి వాళ్ళ అక్క దగ్గరికి కనుక్కోవాలని వాళ్ళు వైజాగ్ వెళ్లి ఎక్కడుందో కనుక్కోవడానికి జాతరకు వెళ్తారు. లయ వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడే ఉంటారు. కానీ లయ అతన్ని గుర్తుపట్టదు. నితిన్ లయాను గుర్తుపట్టాడు. తర్వాత విలన్ అక్కడికి వచ్చి అటాక్ చేయడము, తర్వాత హీరో వాళ్ళని ఎట్లా సేవ్ చేస్తాడు. టోటల్ గా 11 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఇక్కడ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా సేవ్ చేసుకుంటూ వెళ్తాడు అనేటటువంటిది కథ. ఫస్ట్ హాఫ్ మొత్తం ఓవరాల్ గా బాగున్నా, లయ ఏంటంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ ఎవరు లేరు అని ఫీల్ అయిపోతుంది. ఎందుకంటే ఆ ఫ్యామిలీ గుర్తొస్తే నా లవ్ గుర్తొస్తుంది, నా లవ్ గుర్తు రావడం వల్ల ఇక్కడ నేను ప్రశాంతంగా ఉండలేను, అది కొంచెం చీట్ చేసినట్టు అవుతుంది అని హస్బెండ్ తో క్లోజ్ గా ఉండడానికి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మర్చిపోతుంది. మసికా విజయ్ ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఉన్నటువంటి అమ్మాయి. ఓన్లీ డబ్బు పిచ్చి, డబ్బు కోసం ఏదైనా చేసేటటువంటి క్యారెక్టర్. అంటే పాడు పనులు కాదు, ఏదైనా ఎవరికైనా హెల్ప్ కావాలంటే డబ్బు ఇస్తేనే నేను హెల్ప్ చేస్తాను అనేటటువంటి క్యారెక్టర్. ఈ అమ్మాయి క్యారెక్టర్ బాగుంటుంది. సినిమాలో ఓవరాల్ గా 2 క్యారెక్టర్స్ బాగుంటాయి. ఒకటి స్వస్కా విజయ్, రెండోది విలన్. ఈ 2 క్యారెక్టర్స్ హైలైట్ అని చెప్పవచ్చు. తర్వాత హీరోయిన్ సప్తమి గౌడ. ఈ అమ్మాయి చాలా బాగా చేసింది. ఎందుకంటే హీరో హెల్పింగ్ చేస్తూ ఉంటుంది. అంటే వీళ్ళకు అడవిలో ఏదైనా ఇష్యూస్ వస్తే కనుక, పురుగులు కుట్టినా లేదంటే ఇంకా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కాల్ సెంటర్ లాగా పెట్టుకుని అక్కడ నుంచి వాళ్ళకు సహాయం చేస్తూ ఉంటుంది పసురుతో. తర్వాత ఇంకా వేరే విధంగా ఎటువంటి నయమవుతాయి అనేటువంటి చేస్తుంది. హెల్పింగ్ నేచర్ కలిగినటువంటి అమ్మాయి సప్తమి కూడా. ఈ అమ్మాయి క్యారెక్టర్ కూడా హైలైట్ గా ఉంటుంది. లయ వాళ్ళ ఫ్యామిలీలో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటుంది. ఆవిడకు డెలివరీకి నొప్పులు వస్తుంటాయి. తర్వాత వాళ్ళను హీరో ఎలా సేవ్ చేశాడు. కొన్ని ఫైట్స్ బాగున్నాయి. కాకపోతే కొంచెం ఏంటంటే ఈ ఫైట్స్ లో ఇంతమందిని నితిన్ కొట్టగలడా అనేటటువంటి కలుగుతుంది. అది కొంచెం ఆడియన్స్ డైజెషన్ చేసుకోలేదు. ఒక డైలాగ్ మాత్రం ఇంటర్వెల్కి ముందు ఇంటర్వెల్ తర్వాత ఒక డైలాగ్ బాగుంటుంది. మాట ఇచ్చి తప్పడం చనిపోవడంతో సమానం. చివరిలో లయాకు సపోర్ట్ గా ఉండి ఆ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి చివరకు ఆమె యొక్క విధి నిర్వహణలో సక్సెస్ లో భాగమైన నితిన్ ని ఆవిడ దేవుడిచ్చిన తమ్ముడు అని అనుకొని చివర్లో నా తమ్ముడు అని చెప్తుంది. కూడా కొంచెం నెగిటివ్ గా అనిపించింది. సినిమా ఓవరాల్ గా అయితే బిలో యావరేజ్, మరి డిజాస్టర్ అయితే కాదు. దీని మీద చాలా మంది నెగిటివ్ గా చేస్తున్నారు. అడవి నుంచి బయటికి వచ్చే జర్నీలో లయ కూతురికి మామ అని తెలిసిపోతుంది.
ఆవిడ మామ అని చెప్తుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా తెలిసిపోతుంది. కానీ లయాకు మాత్రం తెలియదు, ఎందుకంటే లయాక్ అప్పటికే విలన్ పొడి చేసి ఉంటాడు. కాబట్టి ఇదంతా కొంచెం స్క్రీన్ ప్లే అంతా బాగుంది. సెకండ్ హాఫ్ ఒకటి కొంచెం ఏదన్నా మార్చింటే బాగుండేది. నితిన్ యొక్క ఫైట్లు కూడా కొంచెం ఎక్కువగా అనిపించాయి, అవి కొంచెం తగ్గించింటే బాగుండేది. కేవలం 2 రోజుల్లో జరిగేటటువంటి కథలాగా అనిపిస్తుంది. ఎందుకంటే వైజాగ్ అతను ఎత్తుక్కుంటూ రావడము, జాతరకు వెళ్ళడము, వాళ్ళని కనుక్కోవడము, తర్వాత రోజు రిపోర్ట్ సబ్మిట్ చేయడం, ఇదంతా టోటల్గా 2 days లో జరిగే కథలాగా అనిపిస్తుంది. దీన్ని కొంచెం డావిష్ గా చేసింటే ఇంకా బాగుండేదేమో. ఇంకా కొంచెం దిల్ రాజు గారు కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.